హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక అరకేజీ చికెన్ తీసుకొని దీన్ని బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతని పెట్టి గంట సేపు అలా వదిలేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు, 1 అనాస పువ్వు, చిన్న జాపత్రి, 8 ఎండుమిర్చిని వేసి ఒక్కసారి బాగా వేయించుకోండి. దీనిని 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్లా తయారు చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి. ఇందులోంచి వాటర్ బయటకు వస్తుందండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు దీన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఇందులో చూసారా, ఆయిల్ బయటకు వచ్చింది కదా, అంటే చికెన్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మసాలా పొడిని వేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా చికెన్ మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి. చూసారా, చికెన్ అయితే కంప్లీట్గా వేగిపోయిందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.